హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతోమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో హిమాచలీ స్వీట్ బబ్రు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హిమాచలీ బబ్రు చాలా ఈజీగా గోధుమ పిండితో రెడీ చేసేసుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం చేసి ఉంచుకుంటే చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఈ స్వీటు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఏ స్టేట్ గురించైనా తెలుసుకోవాలంటే అక్కడ ఫేమస్ ప్లేసులతో పాటు అక్కడ ఫుడ్స్ ఏంటి, ట్రెడిషనల్ ఫుడ్స్ ఏంటి, స్ట్రీట్ ఫుడ్స్ ఏంటి అనేవి తెలుసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ స్వీట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 కప్స్ గోధుమ పిండి వేస్తున్నాను. 4 కప్స్ గోధుమ పిండికి 2 కప్పులు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుందండి. 1 కప్పు కొబ్బరికూరు, ఒక అరకప్పు బాదం పౌడరు చేసేసుకొని ఉంచుకోండి. ఒక 2 స్పూన్లు సోపు. గోధుమ పిండి బౌల్లో వేసుకొని 2 కప్పుల బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి అరకప్పు వాటర్ వేయండి. ఈ బౌల్లో గోధుమ పిండితో పాటు కొబ్బరి తురుము, నేను ఒక పెద్ద చెక్క కొబ్బరి తురుము వేస్తున్నాను. ఒక అరకప్పు బాదం పౌడరు, 2 స్పూన్ల సోపు వేసేసి కలపండి. ఈలోగా బెల్లం కరుగుతుంది కదా, మనం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. బెల్లం పాకం తీయవసరం లేదండి. ఇలా కరిగించేసుకొని చల్లార్చుకొని అప్పుడు కలుపుకోవాలి. నేను 2 కప్పుల బెల్లానికి అరకప్పు వాటర్ వేసాను. ఈ బెల్లం వాటర్ వేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనకి సరిపడినంత ఇంకొక అరకప్పు పడతాయండి. ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ స్వీటు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది పిల్లలకి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ స్వీట్ బెల్లంతో చేయడం వలన పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా బాగా గట్టిగా చపాతీ పిండిలా కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపేసి పక్కన ఉంచండి ఒక 10 మినిట్స్. అలా కలుపుకొని పక్కన ఉంచుకుంటే మనకి స్మూత్గా అవుతుందన్నమాట పిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. పిండి స్మూత్గా అయిపోయింది కదా. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకొని పక్కన ఉంచండి. బాల్స్లో అయిపోయిన తర్వాత మనం వాటిని రౌండ్ షేప్లో బిళ్ళల్లా ఒత్తుకోవాలి. చేత్తోనే ఒత్తేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చేత్తో ఒత్తేసుకొని ఒక గ్లాస్ తీసుకొని మనం ఇలా డిజైన్లా వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా చేత్తో బిళ్ళల్లా ఒత్తుకున్న తర్వాత గ్లాస్తో మనం ఇలా డిజైన్లా వేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి స్వీట్. మీరు చేసిన తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. చాలా బాగా వస్తాయి. అరగంటలో రెడీ చేసేసుకోవచ్చు. నాకు చేత్తో ఒత్తిన తర్వాత ఈ ఐడియా వచ్చిందనమాట. ఇలా ఏదైనా ఒక గిన్నె తీసుకొని అన్నీ ఒక్కసారే నొక్కేసుకొని ఇలా డిజైన్లో వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే, అంతే. మన స్వీట్ రెడీ అయిపోయింది. హెల్త్కి కూడా మంచిది, టేస్టీగా ఉంటాయి. మనం ఇందులో సోపు బాదం అన్నీ వేసాం కదా, పిల్లలకి చాలా మంచిదన్నమాట ఇలాంటి స్వీట్స్ పెడితే. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఏ రెసిపీ కావాలో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని చూస్తూనే ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి.
చూసారా ఎంత బాగా రెడీ అయిపోయాయో. చాలా ఆయిల్ కూడా చూడండి ఎంత వేసానో, అందులో అస్సలు తగ్గలేదు. ఒక 100 గ్రామ్స్ పీల్చుంటాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.